హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అనేది ఉందండి. L1 లబ్ధిదారులకి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనకి 26 జనవరిన ఏదైతే మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారో, అంటే టోటల్గా 72,000 మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారు కదండి. అందులో వచ్చేసి మనకి ఖమ్మం జిల్లాలో టోటల్గా 124 మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారు. సో అందులో వచ్చేసి ఒక 33 మెంబర్స్ వరకు నిరుపేదలు ఎవరంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర పునాది వేసుకోవడానికి కూడా డబ్బులు అనేది లేని వాళ్ళకు వచ్చేసి గవర్నమెంట్ అనేది ఒక సహాయం అనేది చేస్తుంది. ఆ హెల్ప్ ఏంటంటే మనకి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని అమౌంట్ అనేది ఇస్తుంది. అంటే పునాది వేయడానికి గవర్నమెంటే వాళ్ళకి 1 lakh రూపీస్ అనేది లోన్ ఇస్తుంది. మళ్ళీ మనకి బేస్మెంట్ కట్టాక మనకి 1 lakh అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కదండి అకౌంట్లో. సో ఆ అమౌంట్ అనేది మళ్ళీ గవర్నమెంట్ అనేది కట్ చేసేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో మనకి లోన్ అనేది వస్తుంది, ప్లస్ బేస్మెంట్ అయ్యాక 1 lakh క్రెడిట్ అవ్వగానే వాళ్ళ అమౌంట్ అనేది డిడక్ట్ అనేది చేసేసుకుంటారు. సో ఈ ఆప్షన్ అనేది ఎందుకు వచ్చిందంటే చాలా పూవర్స్ ఎవరైతే ఉన్నారో, స్థలం అనేది ఉండి కూడా వాళ్ళు అట్లీస్ట్ పునాది వేసుకోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది గవర్నమెంట్ అనేది తీసింది. సో ఇంకా నేనైతే ఇది గుడ్ న్యూస్ అని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మినిమం కట్టుకోవాలన్నా డబ్బులు ఉండాలి. సో ఇది కట్టుకోలేని వాళ్ళకు కూడా గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది కాబట్టి సో మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఏది చేసినా గవర్నమెంట్ మన మంచిదాని గురించే చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.